హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో స్టార్ట్ చేయడానికి ముందు ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రిప్షన్ చేయండి, సో దట్ అది ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. మీరు మీరు కామెంట్ చేయండి, మీ మీ ఒపీనియన్ నాకు చెప్పండి, సో దట్ అది ఎక్కువ రీచ్. యాక్చువల్గా నేను అనలిటిక్స్కి వెళ్ళి చూస్తే it is more number of users they're watching without subscribing. సో సబ్స్క్రైబ్ చేస్తే అది ఇంప్రెషన్స్ అనేవి ఇట్ విల్ రీచ్ టు మెనీ పీపుల్. ఓకే, సో దట్ ఇలాంటి వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను నేనైతే. బికాస్ ఎందుకంటే ఇన్ జనరల్ టెండెన్సీ మనందరం అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎక్కువ మనం బాగా ఫ్యాబ్రికేటెడ్ వీడియోస్ చూడటానికి అలవాటు అయిపోయాం. ఎక్కువ షో అప్ ఉన్న వీడియోస్, ఎక్కువ ఏంటంటే అవన్నీ ఇమాజినరీ థీమ్స్తో ఉన్నవి. సో అలాంటివి చూడటానికి అలవాటు పడిపోయి మనం ఏవైతే ఇంపార్టెంట్గా మనం చూడాలో ఆ వీడియోస్ అవి కొన్ని రీచ్ అవ్వలేకపోతున్నాయి చాలా వీడియోస్ వరకు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి మీకు నచ్చితే. అండ్ మీ కామెంట్ చెప్పండి ఎలా ఉంది, ఇంకా మీరు ఏమనుకుంటున్నారు ఇలాంటి ఒపీనియన్ గురించి. అది నాకు కూడా హెల్ప్ అవుతుంది. మీ ఒపీనియన్స్ కూడా నాకు తెలిస్తే ఓకే, సమ్ ఇన్ఫర్మేషన్ నాకు కూడా రీచ్ అయినట్లు ఉంటుంది. పోనీ మీరు అది చెప్పాలనుకోకపోయినా యూ కెన్ ఆల్సో టెల్ వన్ థింగ్, ఎక్కడి నుండి మీరు ఈ వీడియోని చూస్తున్నారు. బికాస్ ఐఎమ్ సీయింగ్, నేను ప్రొఫెషనల్ యూట్యూబర్ని కాకపోవటం వల్ల ఈ వీడియో రీచ్ ఎక్కడికి వెళ్ళింది, ఎన్ని ఇంప్రెషన్స్ ఉన్నాయి, ఎంతమంది చూస్తున్నారు నాకు తెలుస్తుంది. కానీ ఎక్కడ ఏ ప్లేస్ దాకా వెళ్ళి ఎవరు చూస్తున్నారు అనేది నాకు తెలియదు అనమాట. సో మీరు వాచ్ చేస్తే మీరు జస్ట్ నాకు ఎక్కడ ఏ ప్లేస్ నుండి మీరు ఈ వీడియో చూశారు అనేసి నాకు చెప్పండి. యాక్చువల్గా లాస్ట్ ఈ వీక్ స్టార్టింగ్లో వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ అనమాట. తను ఎక్కడి నుండి అంటే తను మీరట్ నుండి నా వీడియోస్ చూస్తారట. సో నేను కూడా చాలా సర్ప్రైజ్ అయిపోయాను. అంటే ఈ వీడియోస్ మీరట్ వాళ్ళు కూడా చూస్తున్నారా? ఓకే, సో అంటే మన వాళ్ళు ఉంటారు కదండి కొంతమంది అక్కడ. సో ఇట్ ఈస్ రీచింగ్ టు సమ్ పీపుల్, సమ్ లెవెల్ ఆఫ్ రీచింగ్ అయితే వెళ్తుంది. సో కైండ్లీ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. దానికి ఏం మీరు నాకు పే చేయని అవసరం లేదు. సో జస్ట్ మీ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, షార్ట్స్ చూడండి నావి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, వీ విల్ గెట్ ఇన్ టు ద వీడియో రైట్ నౌ. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిల్ని రెచ్చగొట్టకండి. మొన్న రీసెంట్గా ఒక ఫిల్మ్ స్టార్, మనందరికీ తెలిసిన ఫిల్మ్ స్టార్, తను అన్నారనమాట, మీరు అమ్మాయిలు మీరు పబ్బులు కానీ అక్కడికి ఇక్కడికని వెళ్తారు, ఎలాంటి డ్రెస్సులు అంటే అలాంటి డ్రెస్సులు వేసుకుంటారు, మీ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ జరుగుతాయి అలాంటి ప్లేసెస్లో. సో దయచేసి అబ్బాయిలను రెచ్చగొట్టకండి, ఏ ప్రాబ్లం క్రియేట్ అయ్యేటట్లు చేయకండి అనేసి ఆయన చెప్పారనమాట. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? సో ఎవరు దాన్ని ఖండించట్లేదు. ఓకే, ఆయన చెప్పింది కూడా ఒక పాజిటివ్ వేలో మనం మాట్లాడుకుంటే ఆయన చెప్పింది కూడా కరెక్ట్ కదండి. మనం ఎంతప్పటికీ మనం స్వేచ్ఛ, మనం లక్కీలీ గాడ్ గ్రేస్, దేవుని దయ వల్ల మనం ఇక్కడ పుట్టినందుకు మనకి కంప్లీట్ స్వేచ్ఛ ఉంది. మనం వేసుకునే బట్టల మీద స్వేచ్ఛ ఉంది, మనం ఎక్కడికైనా తిరగవచ్చు, ఏ టైంకైనా తిరగవచ్చు, అన్నిటి మీద
ఎవ్రీథింగ్ మనకి ఆహ్, ఆహ్, చాలా ఫ్రీడమ్ ఉంది ఇక్కడ. సో, కొంతమంది కొన్ని ప్లేసెస్‌లో ఇంత ఫ్రీడమ్ వాళ్ళకి లేదు. సో, మనకున్న ఫ్రీడమ్‌ని మనం సాధ్యమైనంత వరకు జాగ్రత్తగానే, చాలా వరకు జాగ్రత్తగానే వాడుకోవాలి. వాడుకుంటున్నారు చాలామంది, వాడుతున్నారు. కానీ ఇంకా ఇప్పుడు జనరేషన్ మారే కొద్దీ మనకి ఓవరాల్ బ్రాడర్ వ్యూలో మనం అన్నీ చూస్తున్నామనమాట. లోకంలో జరిగేవన్నీ మన చేతిలోనే కనిపిస్తున్నాయి. అక్కడ ఏమవుతుందంటే మనం ఫోన్‌లో చూస్తున్నాము. ఆ ఫోన్‌లో ఒక డ్రెస్ ఆర్డర్ పెట్టుకుంటాము, వచ్చేస్తది. దట్స్ ఇట్, అయిపోద్ది. సో, ఎవ్రీథింగ్ ఇప్పుడు మనకి మన చేతుల్లోకి వచ్చేసింది ప్రపంచం మొత్తం. ఇప్పుడు డబ్బులుంటే చాలు. ఏవైనా మీ చేతుల్లోకి వచ్చేస్తాయి అన్నట్లుగా ఉంది. మారిపోయింది ప్రపంచం అంతా కూడా అట్లనే అయిపోయింది. సో, అలాంటప్పుడు రీసెంట్‌గా ఒక మూవీ కూడా వచ్చింది. దాంట్లో ఒక డార్క్ వెబ్ అనేసి చూపిచ్చారు. రీసెంట్‌గా 'నాని' యాక్ట్ చేసిన మూవీ 'హిట్ 2' మూవీ నేను చూశాను. అది చూసి చాలా, చాలా షాక్‌కి గురయ్యాను చూసిన రోజు. ఇలా కూడా జరుగుతాయా? ఇట్లా అంటే మనకి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. మనం ఏదో అనుకుంటాము, కానీ మన అన్నీ వాచ్ చేసేది మన ఎవ్రీ మూమెంట్‌ని వన్ ఆర్ అదర్ సమ్ వాచింగ్ అనేది జరుగుతుంటది. వేరెవర్ ఇట్ ఈస్. ఈవెన్ వెబ్‌లో అయినా సరే, మన ఇంటర్నెట్‌లో అయినా సరే, ఆ వాచింగ్ అనేది జరుగుతుంది. సో, సాధ్యమైనంత వరకు ఆయన చెప్పింది కరెక్టే కదా మరి. మనం జాగ్రత్తగా ఉండాలి. ఏదన్నా అన్‌ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు, అప్పుడు గుండెలు బాదుకొని మాట్లాడుకుంటే కన్నా దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? జరిగిపోయిన తర్వాత మనం బాధపడినా ఏమీ రిటర్న్ రావు. ఆ నష్టాన్ని కూడా మనం తీర్చలేమనమాట. సో, అందుకనేసి జాగ్రత్తగా ఉండండి. మనం వర్క్ చేసే ఉమెన్ అంత మిడ్‌నైట్‌లో పబ్‌లు వెరీ రేర్‌గా వెళ్తారు. వెళ్ళినా మన జాగ్రత్తలో మనం ఉండి ఒక 11 ఆ టైం కల్లా ఇంటికొచ్చేటట్లు సాధ్యమైనంత తొందరగే 10 లోపు ఇంట్లో ఉండేటట్లు చూసుకోవాలండి. ఎవరైనా అబ్బాయిలు కానీ, అమ్మాయిలు కానీ. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటి లైన్ పెట్టుకోవాలి. 10 కల్లా ఏముంటాయండి పనులు మిడ్‌నైట్‌లో కానీ, 10 తర్వాత ఏముంటాయి? అసలు పబ్‌లో ఎలాంటివి జరుగుతున్నాయో మనం అన్నిట్లో చూస్తున్నాం. సిగరెట్స్, ఇంకా అక్కడ జరిగేవన్నీ మనకి ఇప్పుడు ఎవ్వరు అదేం హైడ్ చేసేది ఏం లేదు. అక్కడ ఏం జరుగుతాయో మొత్తం సినిమాల్లో చూపిస్తున్నారు, వెబ్ సిరీస్‌లో చూపిస్తున్నారు. అన్నిట్లో అందరికీ తెలిసిపోతున్నాయి. ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం అనమాట. సో, మోస్ట్‌లీ దీంట్లో పేరెంట్స్ ఎక్కువ కేర్‌ఫుల్‌గా ఉండాలి. పిల్లలు యాక్చువల్‌గా వినరనమాట. పేరెంట్స్ చెప్తారు తొందరగా. అబ్బాయిలు బయట తిరుగుతారు, అమ్మాయిలు సాధ్యమైనంత వరకు 90% వచ్చేస్తారు. ఇంకా మిగతా 10% అంటే మరి ఇక వాళ్ళని కొంతమంది వేరే వేరే ఫీల్డ్‌లో ఉండి బయట ఉంటారేమో, కానీ సాధ్యమైనంత వరకు అమ్మాయిలు ఇంటికి వచ్చేస్తారు. సో, వాళ్ళని కూడా, అబ్బాయిలు కూడా కంట్రోల్‌లో పెట్టాలి పేరెంట్స్. మిడ్‌నైట్ వరకు ఏం పార్టీస్, మిడ్‌నైట్ వరకు ఏం మీ పబ్‌లో ఉంటారు, అక్కడ ఏం జరుగుతుంది. కొంతమంది పిల్లలైతే ఇక పేరెంట్స్ చెప్తూనే ఉంటారు. చెప్పరని కాదు, పాపం వాళ్ళు చెప్తారు. చెప్పినా వీళ్ళు వినాలి కదా, వినరు. వాళ్ళు అసలు ముందు కేర్ చేయరండి. ఇప్పుడు ఒక లెవెల్ దాటిన తర్వాత వస్తామమ్మా, ఇప్పుడు ఇట్లా కాదు, వచ్చేస్తాం అని చెప్తారు. పేరెంట్స్కి కూడా భయంగానే ఉంటుందండి. పిల్లలు బయటకు వెళ్తే మళ్ళీ వచ్చేంత వరకు వాళ్ళు కూడా నిద్రపోకుండా వెయిట్ చేస్తుంటారు. పడుకుంటారేమో కానీ వాళ్ళు పీస్ఫుల్గా అయితే పడుకోరు.
అది పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని సాధ్యమైనంత వరకు తొందరగా రావటానికి ట్రై చేయాలి ఇంటికి. ఇంకా ఏవో పార్టీసు, ఏవో పబ్‌లలో ఆ! పార్టీస్ ఉండి మిడ్‌నైట్ దాకా 12 తర్వాత, 1 తర్వాత చేసుకునే పార్టీస్ ఏంటో ఇంక వాళ్ళకే తెలియాలి. అందుకే పోలీసులు చాలా యాక్చువల్‌గా నేను మీకొక ఇన్సిడెంట్ కూడా చెప్పాలి. నేను ఆహ్, ఈ మధ్యలోనే దగ్గరలోనే వెరీ నియర్ అనమాట. మాకు సంబంధించిన ఒకళ్ళు ఏదో ఫెస్ట్ ఉండి వెళ్ళారు. వాళ్ళు సంబంధించిన బస్‌లో వస్తున్నారనమాట రిటర్న్. సో వాళ్ళొచ్చేసరికి దాదాపు 1:30 ఆ టైం అయింది. సో నేను వెళ్ళి తీసుకురావాలి వాళ్ళని. సో తీసుకురావాలి గదా అనేసి నేను ఒక 10 నిమిషాలు ముందెళ్ళాను. అంటే వాళ్ళొచ్చి అక్కడ నిల్చుంటే భయపడతారేమో అంత టైంకి. నేనే ఒక 10 నిమిషాలు ముందెళ్దాము. వెళ్తే ఆ టైంకి పిక్ చేసుకొని రావచ్చు కదా అని వెళ్ళాను. వెళ్ళి వెళ్ళి అంటే కొంచెం ఒక 5 మినిట్స్ అంతే. 5 మినిట్స్ అంతే డిస్టెన్స్. నియర్ బై అది. వాక్ బైక్‌లో గానీ, కార్‌లో గానీ వెళ్తే. వెళ్ళి జస్ట్ అది ఆగాను మెయిన్ రోడ్‌లో. ఇమ్మీడియేట్‌గా అది ఉంటది కదా పెట్రోలింగ్‌ది. వాళ్ళని రియల్‌గా అండి వాళ్ళని చాలా అప్రిషియేట్ చేయాలి వాళ్ళ పనిని. వచ్చి అడిగారనమాట. ఏంటమ్మా ఈ టైంలో ఇక్కడున్నావు అని చెప్పాను. మా సంబంధించిన వాళ్ళు బస్సులో వస్తున్నారండి తీసుకెళ్ళటానికని. ఓకే అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ టైంలో రియల్‌గా నాకు కూడా అది కొత్తే. నేను జనరల్‌గా ఎప్పుడు వెళ్ళను. సో తర్వాత వాళ్ళు ముందుకు కొంచెం వెళ్ళిపోయి వాళ్ళు పెట్రోలింగ్ కదా! సో యూటర్న్ తీసుకొని అటు సైడ్ వెళ్ళారు. ఆ తర్వాత ఎవరున్నారు అసలు ఈ టైంలో అనేసి చూస్తే అటు సైడ్ కొంత పెట్రోలింగ్ పోలీసెస్ ఉన్నారనమాట. మనం యాక్చువల్‌గా వాళ్ళని చూస్తే కొంచెం సేఫ్‌గా, హ్యాపీగా ఫీల్ అవుతాం. హమ్మయ్య! ఒకళ్ళు ఉన్నారు. మన ఇంట్లో వాళ్ళు సడన్‌గా అవైలబుల్ లేకపోయినా సో నాకు కొంచెం మంచిగా అనిపించింది అది చూసి. సో ఆ తర్వాత అన్నెసరీ దాంట్లోకి ట్రాప్ అవ్వకుండా, అంటే మనం ఆ టైంలో అక్కడ ఉంటే జనాలు కూడా వెళ్ళే వాళ్ళు ప్రాబ్లమ్ చేస్తారు. సో అప్పటికొక 5-6 మినిట్స్ తర్వాత మాకు రావాల్సిన వాళ్ళు వచ్చారు. నేను వచ్చేసాను. సో అట్లీస్ట్ మనకొక పెట్రోలింగ్ వ్యవస్థ ఉంది. ఇవన్నీ ఉండటం వల్ల మనం చాలా సేఫ్ అవుతున్నాం. కానీ కొన్ని సందర్భాల్లో అవ్వలేము. మనకొక ఇన్సిడెంట్ మనకు బాగా గుర్తుంది కదండీ. పాపం అమ్మాయి ఓఆర్ఆర్‌లో స్టక్ అయిపోయి చాలా భయపడిపోయి, ఎవ్వరైనా సరే అమ్మాయిలకి పేరెంట్స్ ఫస్ట్ చెప్పాలి. ఎప్పుడైనా ఎలోన్ ప్లేస్‌లో స్టక్ అయితే ఫస్ట్ వెళ్ళి బాగా రద్దీ ఉన్న ప్రదేశంలో నిల్చోవాలి. అసలు బైక్ పోతే పోయిందండి. మన దగ్గర ఉన్న వస్తువులు పోతే పోయాయి. ఫస్ట్ వాటిని అక్కడ వదిలేసేయాలి. ఎక్కడికి పోతాయి అవి? ఈరోజు అక్కడ వదిలేస్తే రేపు పొద్దున వెళ్ళి తెచ్చుకోవచ్చు మళ్ళీ కావాలంటే. ఆ టైంలో రియల్‌గా అది చాలా బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. అట్లా జరగకుండా ఉండాల్సిందే. దాని తర్వాత మనం వాళ్ళకి కొన్ని టిప్స్ డెఫినెట్‌గా ఇవ్వాలి. అట్లా పానిక్ అవ్వద్దు. వెళ్ళి బాగా జనాలున్న ప్లేస్‌లో నిల్చోవాలి. అట్లీస్ట్ వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని హెల్ప్ తీసుకోవాలి. 100కి డయల్ చేయాలి. సో కొన్ని టిప్స్ అనేది డెఫినెట్‌గా ఇంపార్టెంట్ అండి. ఈవెన్ ఫోన్‌లో మనం ఒక టైం దాటిన తర్వాత ట్రావెల్ చేస్తున్నామంటే మన లైవ్ ట్రాకింగ్ డెఫినెట్‌గా మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరొకళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి ట్రాకింగ్ పంపించాలి. మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పాలండి. చెప్పకుండా వెళ్ళటం అనేది ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో అస్సలు మంచిగానే లేదు. ఇంకా అది వదిలేసి ఇంకా పబ్బులనేసి ఇంకా బట్టలు ఏ పరిధిలో బట్టలేసుకునేది అదొక వాస్ట్ టాపిక్ అనమాట ఇక. అది ఇంక దాని గురించి మాట్లాడుకుంటే
గంటల తరబడి మాట్లాడుకోవచ్చు. దాని గురించి ఎవరన్నా మాట్లాడితే మీరంటారా మమ్మల్ని బట్టల గురించి అని. సో ఎవరు అనవసరం లేదండి. మనకి మనం తెలుసుకోవాలి అంతే. మనం మనం ఎక్కడికి మనం అసలు ఏం అవసరం, ఎక్కడికి వెళ్తున్నాం, ఏ పరిధిలో ఉండాలి మనం, అది మనకి తెలిస్తే చాలు. మనకెవ్వరు కంట్రోల్ చేసి ఆడవాళ్ళకి మనకింత స్వేచ్ఛ ఇప్పుడు ఉంది అంటే ఇట్స్ ఎవ్వరికి లేదు ఇంతకు ముందు. కానీ మనకి వచ్చింది ఇప్పుడు. హాయిగా చదువుకుంటున్నారు, మీకు మీరు స్పెండ్ చేయగలుగుతున్నారు మీ డబ్బుల్ని. మీరు కొద్ది గొప్ప మీరు హ్యాపీగా ఉన్నారు, డిపెండెంట్గా లేరు. చాలా వరకు సాధ్యమైనంత వరకు ఇండిపెండెంట్గా అందరూ జీవిస్తున్నారు. దానికి మీరు చాలా మంచి సిచ్యువేషన్లో ఉన్నట్లే ఫీల్ అవ్వాలి. ఇంకా మీరు దాన్ని ఇంకా డేంజర్ సిచ్యువేషన్లోకి పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఎవరు ఎవరిని కంట్రోల్ చేస్తారు చెప్పండి? మనం ఎట్లాంటి బట్టలు వేసుకోవాలి అనేది మనకే తెలియాలి, అంతేనా? మనం ఒక చోటికి వెళ్తున్నాం, ఆఫీస్కి వెళ్తున్నాం, ఎట్లా వేసుకుంటాం ఆఫీస్లోకి వెళ్తే? అలాంటి బట్టలే వేసుకోవాలి. మీరు మిడ్నైట్ 11 o'clockకి 12 o'clockకి పబ్బుల్లో ఉండాల్సినంత అవసరం ఏంటి? అవసరం లేదు. పేరెంట్స్ చెప్పినట్లు వినాలి అమ్మాయిలు కూడా. విని పేరెంట్స్ కూడా పిల్లల్ని సాధ్యమైనంత వరకు కట్టడి చెయ్యాలండి. బట్టల విషయంలో అంటే వాళ్ళకి తెలియదు అనమాట. యాక్చువల్గా ఒక 16 ఒక ఏజ్లో అనుకుంటా వాళ్ళకు ఒకలాంటి డిఫరెంట్ వరల్డ్లో ఉంటారు. ఆ టైంలో కొంచెం వాళ్ళని ఒక పరిధిలో అంటే కొంచెం బట్టల విషయంలో మన ఫొటోస్ కూడా చూస్తుంటాం కదా, సెలబ్రిటీస్ పిల్లలు వాళ్ళ బట్టలు అసలు ఎట్లా వేసుకుంటున్నారు. సో మనం జాగ్రత్తగానే ఉండాలి మరి. ఇంకా అలాంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో అది ఎవరు చెప్పనవసరం లేదు ఎట్లాంటివి వేసుకోవాలి అని. ఒకళ్ళు చెప్పించుకునే పరిస్థితిలోకి ఎందుకండి తీసుకొచ్చుకోవటం? మనకి కంఫర్ట్గా ఉండేవి, మంచిగా ఉండేవి బోల్డ్ ఉన్నాయి బట్టలు. అలాంటివి వేసుకుంటే అందరికీ మంచిదే. అలా అని బట్టలు వేసుకుంటేనే అనేది ఇది ఒక పెద్ద కాంట్రవర్సీ టాపిక్గా చాలామంది మాట్లాడతారు. డెఫినెట్గా మన జాగ్రత్తలు, అది మనకి సేఫ్టీగా ఏది ఉంటే అది ఫాలో అవ్వటం మనకే మంచిది. రేపటి రోజు ఏదన్నా జరిగిందంటే చాలా నష్టపోవాల్సి ఉంటుంది. ఆ నష్టాన్ని మనం ఇంకా తీర్చలేమండి. ఆ ఫ్యామిలీకి కంప్లీట్గా ఆ నష్టం అనేది ఇక లైఫ్ లాంగ్ వాళ్ళు ఇంకా జీవోత్సవాలుగా బతకాలి వాళ్ళు పాపం ఆ బాధతో. సో అమ్మాయిలు కూడా సాధ్యమైనంత తొందరగా ఇంటికి రావడానికి ట్రై చేయండి. ఇక నైట్ షిఫ్ట్స్ కానీ ఇవన్నీ ఉంటే జాగ్రత్తగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోండి. పేరెంట్స్కి పంపించటం, లేదా మీ ఫోన్లో ఛార్జింగ్, ఇవాళ రేపు ఫోన్లలో ఛార్జింగ్ అయిపోతూ ఉంది. ఎందుకంటే మనం ఫోన్స్ చూస్తున్నాం కాబట్టి, లేదా ఎక్కువ యూటిలైజేషన్ ఎక్కువైంది ప్రతి దానికి. సో ఏమవుతుందంటే దానికి ఛార్జర్ ఎక్స్ట్రాది క్యారీ చేయండి. మీరు క్యారీ చేయలేని పరిస్థితుల్లో ఛార్జింగ్ అయిపోతే అట్లీస్ట్ కొంచెం క్రౌడెడ్గా ఉన్న ప్లేస్లో నిల్చోనన్నా వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని ఫోన్ చేయటం, ఇంటికి లైవ్ లొకేషన్ షేర్ చేయటం, అలాంటివి చేయండి. పానిక్ అవ్వకండి, జాగ్రత్తగా ఉండండి. 100కి డయల్ చేయండి. మీకు ఇప్పుడున్న దాంట్లో కొంచెం మనం డయల్ చేసి మన ఏమైనా ప్రాబ్లమాటిక్గా ఉన్నా వాళ్ళు హెల్ప్ చేస్తారు మనకి ఏ టైంలో ఉన్నా. సో జాగ్రత్తగా ఉండటానికి ట్రై చేయండి. ఇక అసలు ఇప్పుడు మనం ఏదో అనుకుంటామండి, కానీ బయట లోకంలో చాలా జరుగుతున్నాయి. మొన్న ఒక వీడియోలో చూశాను, ఒక పాప పిజ్జా తింటుంది. సో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు,
ఈవెన్ మనకు అర్థం కాదనమాట. ఒకసారి ఒక పాప పిజ్జా తింటున్న ఫొటోస్ 2, 3 ఉన్నాయి. సో వాళ్ళు చెప్పారనమాట, ఇది డార్క్ వెబ్‌లో జరిగేది. వాళ్ళు అమ్మేది, వాళ్ళు అడ్వర్టైజ్ చేసేది పిజ్జాలని కాదు, ఆ పిల్లల్ని. వాళ్ళు అమ్మేది ఆ పిల్లల్ని, పిజ్జాలని కాదు అని. అంటే ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నామండి. ఒక్కసారి గనక ఎవరైనా మిస్ అయితే చాలా 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 కష్టతరం ట్రాకింగ్ చేయటం. ఆ, ఒక మనకి తెలియని లోకం నడుస్తుందని అలాంటివి తెలుసుకుంటేనే చాలా భయమేస్తుంది. ఒకప్పుడు నేను కూడా ఏదంటే అది క్యాట్స్లో వచ్చేసేదాన్ని. కొన్నిసార్లు భయమేసేది. ఎయిర్పోర్ట్ నుండి ఇంటికి మిడ్ నైట్లో వచ్చేటప్పుడు, కొంచెం ఓఆర్ఆర్ నుండి వచ్చేటప్పుడు, ఎందుకంటే ఏం కనిపించవు అక్కడ, చాలా డార్క్గా ఉంటుంది. ఏమో కొన్నిసార్లు అసలు ఎందుకు వచ్చాను నేను ఆ సైడు, ఎందుకంటే మనం ఆ హడావుడిలో వచ్చేస్తాం. ఓకే డ్రైవర్ కదా, ఓలా బుక్ చేసుకుంటాం, లేదా ఇంకొకటి బుక్ చేసుకొని వస్తాం. కానీ 1, 2 సార్లు నేను కూడా భయపడ్డానండి చాలా. ఆ తర్వాత నేను అసలు ఎందుకు చేశాను ఇట్లా అని అనుకున్నాను కూడా. ఒక్కసారి అయితే అటు రిటర్న్ వచ్చేటప్పుడు కానీ అటు సైడ్ వేరే రూట్ ఉంటుంది. సో అటు నుండి వచ్చేటప్పుడు కూడా షార్ట్ కట్ అని తీసుకొచ్చేస్తారు. కానీ డే టైం కూడా అటు అసలు ఎవరు వెళ్ళొద్దనే చెప్తారు. ఎందుకంటే అటు కొంచెం ప్రాబ్లమాటిక్ ఏరియా, ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి. సో అది నైట్ టైం తీసుకొచ్చాడు. సో నేను అది కూడా చాలా భయపడ్డాను అనమాట. కొంచెం కొంత ప్లేస్ చాలా రిమోట్గా ఉంది. సో తర్వాత అనుకున్నాను, నెక్స్ట్ టైం నుండి ఇట్లా రావద్దు. అయితే ఎక్కువ టైం పట్టింది, ఇంత దూరం ట్రావెల్ చేసాం కానీ సిటీలోంచి రావాలి అని. సో సాధ్యమైనంత వరకు మీ బట్టల విషయంలో వేరే వాళ్ళు ఎవరో కంట్రోల్ చేస్తున్నారని అమ్మాయిలు ఫీల్ అవ్వకండి. మీకే మంచిది, మీరు ఒక లిమిట్స్ సెట్ చేసుకోండి. ఆ మిడ్ నైట్లో 12 1 o'clockకి వెళ్ళే పార్టీస్ ఏంటండి బాబు, అది మనం ఎటుపోతున్నాం? అది మనమే ఆలోచించుకోవాలి. ఏదో వన్స్ ఇన్ ఏ వైల్, ఎప్పుడో ఒకసారి అంటే ఓకే, అంతేకాని వీకెండ్స్ వెళ్ళి బర్త్డే పార్టీలకి వెళ్ళి మరి ఇంకా అక్కడ ఏమేమి జరుగుతాయో అందరికీ ఇప్పుడు తెలుసు. సో అవి జరిగిన తర్వాత బాధపడే కన్నా జరగకుండానే ముందు జాగ్రత్త తీసుకోండి. యాక్చువల్గా మనం ఒక పనిని కంటిన్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్ మనకి నచ్చింది అనుకోండి. ఎందుకంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, పబ్కి వెళ్ళటం అన్నది ఎడిక్షన్. అది రియల్లీ ఇట్ ఈస్ ఏ ఎడిక్షన్ అండి. మీరు ఒకసారి వెళ్ళిన తర్వాత 1, 2 సార్లు దానికి అలవాటు పడ్డారనుకోండి, మీరు ఆ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్కి ఆ టైప్ ఆఫ్ దానికి అలవాటు పడిపోతారు. అంటే ఇక మళ్ళా వెళ్ళాలనిపిస్తుంది. సో అలాంటివి అసలు కట్ చేసేయండి అమ్మాయిలు. మరి ఇక మీరు మిడ్ నైట్ పార్టీస్ మరి ఏ పర్పస్ మీరు చేసుకుంటున్నారో అనేది ఇక మీకే తెలియాలి. సో అలాంటి ప్లేసెస్వి ఇంకా మిడ్ నైట్ 1, 2కి ఏమవసరం అంత టైంలో బయట ఉండాల్సిన అవసరం ఏంటి? ఏమున్నా డే టైంలో చూసుకోండి. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, సూర్యుడు ఉదయించిన తర్వాత, అస్తమించిన తర్వాత ఇంకా డార్క్లోకి వెళ్ళిన తర్వాత అసలు బయట ఉండకండి. సాధ్యమైనంత వరకు మనం ఇంటికి రావడానికే ట్రై చేయండి. మనం ట్రావెలింగ్లో ఉంటాం, ఆఫీసెస్ నుండి రిటర్న్ వచ్చేసరికి చీకటి అయిపోతుంది. సో మీరు కూడా వీకెండ్స్ వెళ్ళినా సాధ్యమైనంత తొందరగా రండి. ఎందుకంటే బయట ఇప్పుడు సిచ్యుయేషన్స్ కూడా అంత మంచిగా లేవు. ఈవెన్ మనం ట్రావెల్ చేయాలన్నా భయపడే టైం ఇప్పుడు. సో జాగ్రత్తగా ఉండండి. ఒకళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేయటం, డ్రెస్సింగ్ విషయంలో పాయింట్ చేశారని అనటం శుద్ధ దండగా.
వాళ్ళతో మనం ఎందుకు అనిపించుకోవటం అసలు? మన లిమిట్స్‌లో మనకి ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఏం అవసరం మనకి మోకాళ్ళ పై వరకు బట్టలు వేసుకునే అవసరం, ఆ షోల్డర్స్ పైకి వేసుకునేంత వరకు ఏదో సరదాగా వన్స్ ఇన్ ఏ వైల్ వేసుకోవటం తప్పించి జాగ్రత్తగా ఉండండి. మీకు కంఫర్ట్‌గా ఉండేవి వేసుకోండి. పక్క వాళ్ళతో ఇక ఏది చేసినా పక్క వాళ్ళు నచ్చనివి ఉంటాయి. సో అలా కాకుండా మీరు ఒక లెవెల్లో మీరు కూడా ఆలోచించుకోండి. మీకు ఏదైతే భద్రతగా ఉంటుందో, మీకు ఏదైతే కంఫర్ట్గా ఉంటుందో అది వేసుకోండి. సో జాగ్రత్తగా ఉండండి. మీరు అలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఇంకేమన్నా మీకు ప్రాబ్లం అయితే ఇమీడియట్గా హెల్ప్ తీసుకోవటానికి ట్రై చేయండి. అంతేగాని డీప్ ప్రాబ్లంలోకి వెళ్ళకండి. సాధ్యమైనంత వరకు ఆ పబ్ కల్చర్ని వాటన్నిటిని తగ్గిస్తూ రండి. అదే మీకు సేఫ్ అనమాట. ఎప్పటికైనా మీకు ఒక టైంలో మీకు అనిపిస్తుంది దట్ ఈస్ ద గుడ్ థింగ్ ఐ డిడ్ ఇట్ అని. సో జాగ్రత్తగా ఉండండి. ఊరికే పేరెంట్స్ని కూడా ఇబ్బంది పెట్టకండి. నాకు తెలుసు పేరెంట్స్ డెఫినెట్గా చెప్తారు మనం వేసుకునే బట్టల గురించి కానీ టైమింగ్స్ గురించి కానీ. వాళ్ళ మాట వినండి. పేరెంట్స్ మాట వింటేనే మీకు చాలా సేఫ్ అనమాట. అట్లా వినకుండా మీ పాటికి మీరు ఏదో చెప్తారులే అని ఇటు వినేసి అటు వదిలేస్తే అది మీకు చాలా నష్టాన్ని రేపటి రోజు కలుగజేస్తుంది. సో మీ వే ఆఫ్ లైఫ్ స్టైల్ కూడా మారిపోద్ది. మీరు ఒక ప్యాటర్న్లో పబ్కి వెళ్ళటం, వీకెండ్ పబ్కి వెళ్ళటం, సో దానివల్ల మీ లైఫ్ స్టైల్ అనేది ఒక ప్యాటర్న్లో వెళ్ళాల్సింది ఇంకొక ప్యాటర్న్లో వెళ్ళిపోద్ది. సో అది మీరే ఆలోచించుకోండి. ఒకళ్ళతో చెప్పాల్సిన అవసరం ఏం లేదు ఎవరికి. సో మనకి ఏది బెస్ట్ అనిపిస్తే అది చేయండి. అంతేగాని కొత్త ప్రాబ్లమ్స్లోకి ఇప్పుడు ఉమెన్ ట్రాఫికింగ్, అమ్మాయిల ట్రాఫికింగ్, చిన్నపిల్లల ట్రాఫికింగ్ ఎన్నో వింటున్నాం మనం. అసలు వాళ్ళని పట్టుకోవటం కష్టం. ప్లస్ ఒక్కసారి మిస్ అయిన వాళ్ళని పాపం అసలు ట్రాక్ చేయటం ఇంకా కష్టం అండి. వాళ్ళు ఎట్లా వెళ్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో, బతికున్నారో చచ్చిపోయారో చెప్పడం కూడా కష్టం. అలా ఎంతమందో సామాజిక కార్యకర్తలు, ఆఫీసర్స్ ఇలాంటి ట్రాఫికింగ్ని తగ్గించడానికి, మొత్తానికి క్లోజ్ చేయించడానికి పాపం వాళ్ళ లైఫ్ని కూడా రిస్క్ చేస్తున్నారు. చాలామంది లేడీ ఆఫీసర్స్, ఒక సామాజిక కార్యకర్త మేడం, ఆవిడైతే ఇక ఆవిడ లైఫ్లో చాలా దుఃఖమైన ఘటన ఆవిడ ఫేస్ చేశారు ఇలాంటి ముఠాలను పట్టుకోవటానికి. జాగ్రత్త. మీరు కేర్ఫుల్గా ఉండండి. మనం ఎన్నో చూస్తున్నాం, నేరాలు ఘోరాలు అని టీవీలో చూపిస్తున్నారు. సో సాధ్యమైనంత వరకు మీరు బయటికి వెళ్ళారా, కాలేజ్కి వెళ్ళారా, జాగ్రత్తగా ఇంటికి వచ్చారా, ఆఫీస్కి వెళ్ళారా, వచ్చారా, వీకెండ్స్ ఒక టైం 9 వచ్చామా, అంతేగాని మన ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు కొంచెం అటు ఇటు అయినా మనం అందరం ఉంటాము, కలిసి వస్తాం. మనం ఎలోన్గా వెళ్తాం కదండి పార్టీస్, కానీ అవి చాలా డేంజర్. సో వాటి గురించి ఇక్కడ మాట్లాడుతుంది. సో జాగ్రత్త. మీరు మిస్ అయ్యారనుకోండి ఎంతో కష్టం పేరెంట్స్కి. పాపం వాళ్ళు ఆ తర్వాత చాలామంది పేరెంట్స్ ఉన్నారండి ఇట్లా పిల్లలు మిస్ అయిపోయి వాళ్ళు అసలు బ్రతికున్నారా చచ్చిపోయారో కూడా తెలియని పేరెంట్స్ ఉన్నారు. కొన్ని స్టోరీస్ మీరు చూస్తే ఈ ఉమెన్ ట్రాఫికింగ్లో చిక్కుకున్న వాళ్ళు కొంతమంది అసలు ఎక్కడున్నారు అన్న ట్రాకింగ్ కూడా లేదు. కొంతమందిని వాళ్ళు ఆఫీసర్స్ రెస్క్యూ చేసి కాపాడిన వాళ్ళు ఉన్నారు. సో అదర్వైజ్ వాళ్ళని ఎట్లా పంపిస్తున్నారు అవుట్ ఆఫ్ కంట్రీ, వాళ్ళని ఎలా వాడుతున్నారు, నో వన్ నోస్. సో జాగ్రత్తగా ఉండండి. మీ ఫ్యామిలీ మీకు ఇంపార్టెంట్. మీ పిల్లలు, మీ అమ్మా నాన్న, మీ ఫ్యామిలీ మీకు ఇంపార్టెంట్. ఈ పార్టీస్, పబ్స్ ఇవన్నీ
జంతర్ మంతర్‌కు డ్రామా ఉన్నట్లే అనమాట. సో, అవన్నీ మీరు నమ్మకండి. పార్టీ అయిన తర్వాత బాగా తాగేసి డ్రైవ్ చేసి ఎన్ని యాక్సిడెంట్లు చూసాం. వాళ్ళ యాక్సిడెంట్ చేసి వాళ్ళతో పాటు పక్కన వాళ్ళని కూడా ప్రాబ్లమ్‌కి గురి చేసిన వాళ్ళని చూసాం. సో, ఇలాంటివన్నిటికీ మీరు ఆలోచించుకోండి. పేరెంట్స్ మాటను వినండి. సో, పేరెంట్స్ కూడా సాధ్యమైనంత వరకు వాళ్ళకి చెప్పండి, కంట్రోల్ చేయండి. అదర్వైజ్ చాలా తర్వాత అనుకుని ఏం లాభం అండి? తర్వాత అనుకుంటే ఏమీ రాదు. మిడ్‌నైట్‌లో కొట్టుకొని, పబ్‌లో కొట్టుకొని, పోలీసులు వచ్చి అవసరమా ఇవన్నీ? ఇవేవో ప్రాబ్లమ్స్ అసలు అక్కడ ఏం జరుగుతాయో, అది మీకు హెల్త్‌కి ఎంత డ్యామేజ్ని చేస్తాయో. సో, అవన్నీ ఎవరికి చెప్పాల్సిన పని లేదు. సో, జాగ్రత్తగా ఆయన ఏదో ఫిల్మ్ స్టార్ ఏదో అన్నారు అనేసి అనుకోవటానికి ఏం లేదు. సో, ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండండి. అదే ఆయన కూడా చెప్తున్నాడు. అది మనందరికీ మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇదే వీడియో. థ్యాంక్ యూ.